ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేది ముస్లింల మంచి కోసమని, అవినీతి నిర్మూలనకని, మత సమానత్వం కోసమని అంటుంది కదా. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. చాలా మంచి ప్రశ్న. ఇది ముస్లింల యొక్క మేలు కోసమే, అదేవిధంగా ముస్లింల యొక్క సంక్షేమం కోసమే ఈ చట్టాన్ని తెచ్చాము, దానికి ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు అని చెప్పేసి చాలా వ్యాలిడ్ అయినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని ప్రభుత్వం చేస్తుంది. మహాశిలారా, గత 12 సంవత్సరాల నుండి కూడా 13 సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ముస్లిం వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము పరిశీలన చేసినట్లయితే అందులో ఏ ఒక్కటి కూడా ముస్లింల సంక్షేమం కోసం జరిగినట్టుగా మనకు కనబడదు. అన్ని వారిని అణచడానికి, వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి, లేకపోతే వారి యొక్క నైతికతను దెబ్బతీయడానికో ఈ విధమైనటువంటి చట్టాలే జరిగాయి తప్పించి వాళ్ళ మంచి కోసం ఏది కూడా కాదు. ఏమండి, ఇంకొకటి ఏంటంటే, ఏనుగు చూపించే దంతాలు ఒకటి, నమిలే దంతాలు ఒకటి అన్నట్టు ఇవి ప్రజలకు చూపించడానికి మేము వారి మంచి కోసమే చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికైతే చెప్తారు. కానీ వాస్తవమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఇది కేవలము ముస్లింలను అణచివేయడానికి, లేకపోతే వారి యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి తెస్తున్నటువంటి చట్టం మాత్రమే. ఎందుకంటే అవినీతి అనేది ప్రతి బోర్డులో కూడా ఉంటుంది. దేవాదాయ శాఖ బోర్డుల్లో కూడా ఉంటుంది, అదేవిధంగా క్రైస్తవ బోర్డుల్లో ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా బోర్డులో అవినీతి అనేది జరుగుతుంది. అయితే అవినీతి జరుగుతున్నప్పుడు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ప్రక్షాళన చేయడం తప్పించి, మొత్తం చట్టంలో అతి బేసిక్ అయినటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్లో మార్చేయడం అనేది అది ఎంత మాత్రం కూడా వారి సంక్షేమానికి చేసినటువంటి చట్టం అయితే కాదు. ఏమండి, అలాగే ముస్లింల సంక్షేమం కోసం చేసే చట్టమే ఇదైతే మొత్తం ముస్లింలందరూ కూడా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఒకవేళ ఇది సమానత్వం కోసం చేసిన చట్టమేనండి అని చెప్పేసి చెప్తున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే 1 నేషన్ 1 లా అని చెప్పేసి చెప్తున్నారు. ప్రపంచమంతా, భారతదేశం అంతా కూడా ఒకటే చట్టం ఉండాలని చెప్పేసి. మరి అంత స్పష్టంగా మీరు చెప్తున్నప్పుడు ఒక్క ముస్లిం ఆస్తులకు సంబంధించి, మస్జిద్కు సంబంధించి, లేకపోతే మదర్సాలకు సంబంధించినటువంటి ఆస్తుల్లో మాత్రమే ఈ విధమైన సవరణ చట్టం ఎందుకు చేశారు? ఇంకా మిగతా దేవాలయాలు ఉన్నాయి, క్రైస్తవ దేవాలయాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. మొత్తం ప్రార్థనా స్థలాలన్నిటికీ సంబంధించి కూడా చట్టం చేయొచ్చు కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా అందులోకి వస్తారు కదా. కేవలం ముస్లిం సంబంధించినటువంటి దాంట్లోనే మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? ఇదొక ప్రశ్న. ఏమండి, అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల ప్రమేయం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం. ఒక మతానికి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించే బోర్డులో మరొక మతానికి సంబంధించినటువంటి వారు, ఈ ధర్మాన్ని నమ్మనటువంటి వారు ఏ విధంగా అందులో ఎంటర్ అవుతారు? ఒకవేళ ఇదే మీరు చేస్తున్నటువంటి పని సమానత్వం కోసమే అయినట్లయితే మిగతా బోర్డుల్లో ముస్లింలకు ప్రవేశం కల్పించగలుగుతారా? సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది కదా. దేవాలయ భూముల్లో, దేవాలయ ట్రస్టుల్లో ముస్లింలకు ప్రవేశం కల్పిస్తారని చెప్పేసి మీ దగ్గర సమాధానం ఉందా? మరి అలాంటప్పుడు ఇది ముస్లింల సంక్షేమం కోసం అని చెప్పి ఎలా చెప్తున్నారు? కాబట్టి అది కేవలము ముస్లింల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం తెచ్చినటువంటి చట్టం తప్ప మరొకటి కాదు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.